అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అయితే ఈరోజు టాపిక్ ఏంటి అంటే ప్రతినిత్యము మనము చేసే పూజ. ఎలా చేస్తున్నాం మనం ప్రతినిత్యం పూజ అంటే చక్కగా ఆడవారైతే కూర్చొని అమ్మవారికి బోల్డు నామాలు చదువుతామండి. మేము లలిత సహస్రనామం చేస్తాము. అలాగే శివుడికి ప్రతిరోజు కూడా దీపాలు వెలిగిస్తాము. ఇవన్నీ చెప్తూ ఉన్నారు. చాలా చాలా మంచిదండి, అలాగే చేయాలి. కానీ మనము పూజ ఏ విధంగా చేయాలి, పురాణాలు మనకి ఎలా చేయాలని చెప్తున్నాయి, అలాగే ఎవరు చేయాలని చెప్తున్నాయి. పూజ అనేది మనం ఆడవారి కంటే కూడా మగవారు చేస్తే ఇంటికి చాలా మంచిది అని పురాణాలు చెప్తున్నాయి. అందుకే మనం సంకల్పం చెప్పుకునేటప్పుడు ఏం చెప్పుకుంటాము? ధర్మపత్ని సమేతస్య అని పురుషుడు చెప్పేటట్టే ఉంటుంది, కానీ పతి సమేతస్య అని స్త్రీ చెప్పదు. మనము ప్రతినిత్యము చేసే పూజ మగవారు, ఇంట్లో మగవారు ఉంటే మగవారు చేస్తే ఆ ఇంటికి వృద్ధి చెందుతుంది. అంటే నేనే ఇంటికి అధిపతిని నాయనా, నా బిడ్డల్ని, అలాగే నా భార్యని, నా వారిని, నా తల్లిదండ్రుల్ని అందరినీ చల్లగా చూడు అని చెప్పేసి మనము మగవారు ప్రతినిత్యము కూడా పూజించాలి. అయితే ఎలా పూజించాలి అంటే చక్కగా కచ్చా పోసుకొని పంచ కట్టే విధానం, కచ్చా పోసి కట్టుకొని ఉత్తరీయం ధరించి, ఉత్తరీయం అంటే కట్టువా ధరించి, షర్టు లేకుండా బనీన్ లేకుండా కండువా వేసుకొని ఈ పూజ అనేది చేసుకోవాలి. సంకల్పం చేసుకొని అందరూ బాగుండాలనైనా, నా భార్య బిడ్డలు సర్వే జనా సుఖినో భవంతు అనుకుంటూ సంకల్పం చెప్పుకొని పూజ చేసుకోవాలని మనకి పురాణాలు చెప్తున్నాయి. అయితే ఆడవారు ఎలా ఉండాలి? ఆడవారు చక్కగా చీర కట్టుకొని ఆయనకి కావలసినవన్నీ దగ్గర కూర్చొని అందించాలి. అయితే మగవారు పూజ చేయాలి. అలాగే మనకి పండగలు వస్తాయి, వ్రతాలు వస్తాయి, నోములు వస్తాయి. అప్పుడు భార్యాభర్త ఇద్దరు కూర్చొని పూజ చేసుకోవాలి. ఎలా కూర్చోవాలి అంటే మగవారికి ఎడం వైపు కూర్చొని భార్య ఎప్పుడు పూజ చేసుకోవాలి. వారిద్దరి మధ్యలో ఎవరు కూడా కూర్చోకూడదు. భార్యాభర్తల మధ్యలో కూర్చోకూడదని పెద్దవారు చాలాసార్లు మనకి చెప్తూ ఉంటారు కదా. కాబట్టి వారిద్దరి మధ్యలో ఎవరు కూర్చోకుండా చక్కగా వారిద్దరు ఎడం వైపు, ఎప్పుడు భార్య ఎడం వైపు కూర్చోవాలి. వారు చీర కట్టుకొని, అదే ఆడపిల్లలైతే లంగా ఓని చూసి ఎన్ని రోజులు అయిపోయిందండి. ఇప్పుడు ఏదో వేరే మోడల్స్లో వస్తున్నాయి, కానీ అది కూడా ఎప్పుడో పార్టీ వేర్ వేస్తున్నారు. పూజలు నోములు అంటే చక్కగా పాతకాలంలో లంగా ఓని వేసుకొని చక్కగా కూర్చొని ఆడపిల్లల దగ్గర పూజ చేయించేవారు, మహాలక్ష్మిలాగా. కాబట్టి పూజ మనం మగవారు చేయాలి. ఆడవారు దానికి కావలసినటువంటి అన్నీ కూడా మగవారికి అందజేయాలి. అప్పుడు ఆ ఫలితం అనేది దక్కుతుంది. అంతేకాదండి, మన ఇంటికి ఎవరైనా వస్తారనుకోండి, వచ్చినప్పుడు మనం పాతకాలంలో అయితే వాకిట్లో ఉండగానే మనం నీళ్ళు ఇచ్చేవారు. ఆ నీళ్ళు ఇచ్చేటప్పుడు మనం పాత సినిమాల్లో అయితే పాత కాలంలో అయితే మనం గమనించినట్లయితే వారు కండువా వేసుకుంటారు. ఆ కండువా వేసుకునే పద్ధతిని బట్టి వారు గృహస్థుడా లేదా భార్య లేనివారా ఉన్నవారా అనే విషయం మనకి ఈజీగా తెలిసిపోతుంది. ఆ కండువా అనేది ఎడమవైపు వేసుకోవాలి. ఎడమవైపు వేసుకుంటే గృహస్థుడు అని అర్థం అన్నమాట. అదే కుడివైపు వేసుకుంటే భార్య లేదు ఆయనకి అని చెప్పి అప్పుడు పూర్వకాలంలో అలా అనుకునేవారట. అలాగా మన ఇంటికి పిలిచినటువంటి అతిథైతే ఏంటి, మరి ఇంట్లో ఉన్నటువంటి పెద్దవారైతే ఏంటి, అలాగా ఎడమవైపు కండువా వేసుకొని వారిని ఆహ్వానించి కాళ్ళు కడుక్కోమని నీళ్ళు ఇవ్వాలి. ఇది పూర్వకాలం పద్ధతిలో ఆచరించినటువంటి వ్యవహారం. ఎవరైనా ఇంటికి పిలిచి దాన్ని బట్టి అతను గృహస్థుడా కాదా అనే విషయం మనకి అర్థమైపోతుంది. చెప్తూ ఉంటారు పెళ్ళిళ్ళలో. ఇప్పుడైతే అసలు ఏ పెళ్లికన్నా వెళ్ళండి, అసలు పెళ్ళికొడుకు ఎలా ఉంటాడంటే ఏదో షార్వాణి ఫోటో ఏదో రకరకాల డ్రెస్సులు వేసుకొని ఇప్పుడు కూర్చుంటున్నారు. కానీ అలా కూర్చోకూడదు. మనం పంచ కట్టుకొని నారాయణ స్వరూపం కొంత కన్యాదానం చేస్తారు. కాబట్టి అదొక మహత్ కార్యం. కాబట్టి పెళ్లి కొడుకుకి మనం ఇవ్వవలసినటువంటి బట్టలు కూడా పంచాకండువాలో కూర్చొని ఆయన పెళ్లి అనేది జరగడం అనేది పూర్వకాలం నుంచి వస్తున్నటువంటి ఆచారం. ఆ పంచ ఎలా ఉండాలి అంటే అంచున్న పంచ ఇవ్వాలి. ఎప్పుడైనా పెళ్లి కొడుకే కాదు, ఏ శుభకార్యానికైనా సరే
ఎవరికైనా ఇంటికి వచ్చిన వారికి పెద్దవాళ్ళకైతే ఏంటి, గురువులకైతే ఏంటి, అలాగే ఇంటికి వచ్చిన ఎవరైనా అతిథి అయితే ఏంటి, ఎవరికైనా సరే మనం పంచ పెట్టేటప్పుడు ఆ పంచ కండువ అంచున్నది ఉండాలి. అంచున్నది ఇస్తే మనం శుభానికి ప్రతీక, అంచు లేనిది ఇస్తే అశుభానికి ప్రతీక అన్నమాట. కాబట్టి మనం ఎప్పుడైనా సరే మనం ఎవరికైనా ఇంటికి వచ్చిన వారైతే ఏంటి, లేదంటే ఎవరికైనా గురువు గారికి అయితే ఏంటి, లేదంటే పెళ్ళిళ్ళకైతే ఏంటి, దేనికైనా సరే మనము ఆ అంచున్న పంచ అనేది ఇవ్వడం అనేది మరి అందుకే పెద్దవాళ్ళు ఏది చెప్పినా దానికి ఒక అర్థం పరమార్థం ఉంటుంది. కాబట్టి ఇంట్లో పూజ మగవారు చేయాలి. మగవారికి కావలసినటువంటి ఆ పువ్వులైతే ఏంటి, పూజకు కావలసినటువంటి అన్నీ కూడా సమకూర్చేది ఆడవారు. విన్నారు కదా, చక్కగా ప్రతిరోజు ఇంట్లో మగవారు పూజ చేస్తే ఆ ఇంటికి ఫలితం ఎక్కువ ఉంటుంది. భార్య ఏం చేసినా పుణ్యం కానీ పాపం కానీ ఏది కూడా భర్తకి రాదు. అదే భర్త ఏదైనా చేశాడనుకోండి, పుణ్యకార్యం అయితే ఏంటి, 10 మందికి అన్నదానం అయితే ఏంటి, లేదంటే చదువు అయితే ఏంటి, ఏది చేసినా అది భార్య పిల్లలకు వస్తుంది. అందుకే మగవారికి అంత ప్రాధాన్యత, మగవారికి ఎందుకంత ప్రాధాన్యత ఇస్తారు అంటారు కదా. ఇవన్నీ కూడా మగవారి ద్వారా మనకి వచ్చేటటువంటి పాపపుణ్యాలు. ఆ పాపం పుణ్యం మన పిల్లలకి, మన భార్యకి పాపం అయితే రాకూడదు, కాబట్టి పాపాలు చేయకూడదు, పుణ్యం అయితే రావాలి, మా బిడ్డలు బాగుండాలి, నా భార్య బాగుండాలి అని అనుకొని ప్రతినిత్యము కూడా మగవాడు ఇంట్లో కూర్చొని పూజ అనేది తప్పకుండా సంకల్పం చెప్పుకొని పూజ అనేది చేయాలి. మరి విన్నారు కదండి, ఇంట్లో ప్రతినిత్యము ఎవరు పూజ చేయాలి ఏంటి అనేది. మరొక టాపిక్లో మళ్ళీ కలుస్తాను. నమస్కారం.